జమ్మలమడుగు ఇంకా సస్పెన్స్గానే కొనసాగుతోంది. కడప జిల్లా రాజకీయంపై సుదీర్ఘ చర్చల తర్వాత కూడా క్లారిటీ రాలేదు. ఈ అంశాలపై మనం మంత్రి ఆదినారాయణ రెడ్డి ఉన్నారు. ఏంటి సార్, చాలా రోజులుగా చర్చ ఉంది, మీ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటా ఉన్నారు, కానీ ఇప్పటికీ ఒక స్పష్టత రానటువంటి పరిస్థితి. ఏం జరగబోతుంది, ఏం చేయబోతున్నారు నేతలు? ఏమీ లేదు, ఇప్పుడే చెప్పాము అందరికీ, మీకు కూడా ప్రత్యేకంగా చెప్తున్నాం. మా ఇద్దరి మధ్య సామరస్య పూర్వకంగా వాతావరణము లోపల తెగిపోయింది. అది కాకపోతే ప్రజలకు తెలియాలని ఈ లోపల ముఖ్యమంత్రి గారు కూడా ఒక నిర్ణయానికి ఆల్రెడీ వచ్చినాడు. అది చెప్పడం ఒకటే, డిసైడ్ అయింది, డిక్లేర్ చేయడం ఒకటే ఆలస్యం. డిక్లేర్ చేసిన తర్వాత కూడా మేము మేకమై ఒకే నిర్ణయానికి వస్తాం. మీరు ఎంపీగా వెళ్ళాలనేది ఒక ప్రతిపాదన ఉంది, ఆ ప్రతిపాదన మీకు సమ్మతమేనా? దానిపై మీ క్యాడర్ ఏమంటున్నారు, మీ అనుచరులు ఏమంటున్నారు, లేదా ఇద్దరు నేతలకు సంబంధించి ఇబ్బందులు ఉన్నాయి కదా, దాన్ని ఎలా డీల్ చేయబోతున్నారు? మేము బోత్ సైడ్ ప్రిపేర్ చేసి పెట్టాం. ఎంపీకి అయినా పోవాల్సిందే, ఎమ్మెల్యేకి అయినా పోవాల్సిందే. ఆయన నిర్ణయానికి కట్టుబాటుగా జరుగుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఏం లేదు, అది ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయం. ఇప్పుడే మీకు చెప్తే ఆ సీక్రెసీ మీకు చెప్పడం ఎందుకు, ఆ రోజు సీఎం గారు అనౌన్స్ చేస్తాడు. జడ్జిమెంట్ ఈజ్ ఇన్ రిజర్వ్. జడ్జిమెంట్ తర్వాత జరిగే కార్యక్రమం ముందుగానే చెప్పం కూడా. కానీ అంత ఈజీ అనుకుంటున్నారా? అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎంపీగా వెళ్ళే దానిపై ఎందుకు ఇబ్బంది వస్తుంది? ఇద్దరు నేతలు కూడా ఎందుకు ఎమ్మెల్యేగానే వెళ్ళాలనుకుంటున్నారు? నాట్ ఈజీ, వెరీ డెడ్ ఈజీ.